బేసిక్‌గా ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళందరికీ ఒకటే డౌట్ ఉంటదండి. మోడ్యులర్ చేపించుకోవాలా? మాన్యువల్ చేపించుకోవాలా? అని ఉంటది. అసలు సగం మంది జనాలకి మోడ్యులర్ వర్క్ ఏంటో, మాన్యువల్ వర్క్ ఏంటో కూడా తెలియకుండా మోసపోతున్నారు. మోడ్యులర్ కోసం తెలిసిన వాళ్ళు ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అని అనుకుంటారు. కానీ కార్పెంటర్‌గా అయ్యే ఖర్చు కంటే 20% ఎక్కువ మాత్రమే అయితది. అసలు మాన్యువల్ వర్క్ ఎలా చేస్తారో నేను చెప్తాను మీరు వినండి. మనం ఏదైతే యూజ్ చేసే మెటీరియల్ తీసుకొచ్చి మన సైట్‌లోనే కట్ చేస్తారు ప్లైవుడ్. ఆ కట్ చేసే కటింగ్‌లకి మన ఇల్లు ఒక భూత్ బంగ్లాలా తయారవుతది. తర్వాత మన రూమ్‌కి తగ్గట్టుగా ఫ్రేమ్స్ అండ్ షట్టర్స్ ఫిక్స్ చేసేస్తారు. ఆ తర్వాత మనం ఏదైతే చూస్ చేసుకున్న లామినేట్స్ ఉన్నాయో అవి ఆన్ సైట్ లోనే గమ్ పెట్టి అంటిస్తారు. ఒకవేళ మీరు ఐ గ్లాస్ లామినేట్ గాని, ఐ గ్లాస్ అక్రిలిక్ గాని చూస్ చేసుకుంటే అంటించేటప్పుడు ఒక దగ్గర గమ్ ఎక్కువ, ఒక దగ్గర గమ్ తక్కువ వల్ల మనకి వేవ్స్ కనబడిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో అవి షార్ప్ ఎడ్జెస్ అండ్ గ్యాప్స్ ఉంటాయి. ఆ షార్ప్స్ వల్ల మనం యూజ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కి కట్ అయిపోవడం గానీ, లేకపోతే ఆ గ్యాప్ లో డస్ట్ ఫిల్ అయినా అయిపోతది. అదే మోడ్యులర్ విషయానికి వస్తే కటింగ్స్ అన్ని హై అండ్ రోబోటిక్ మిషన్స్ తో కట్ అవుతాయి. కాబట్టి డోర్ టు డోర్ గ్యాప్ 1 కూడా మిస్ కాకుండా వస్తుంది. లామినేట్ పేస్టింగ్ అని హైడ్రాలిక్ హీట్ ప్రెస్ వల్ల అవుతాయి కాబట్టి గమ్ అనేది ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యి మనకి వేవ్ లెస్ హై గ్లాసీ లుక్ వస్తది అనమాట. ఎడ్జ్ బెండింగ్ విషయానికి వస్తే స్మూత్ అండ్ కర్వ్ ఫినిషింగ్ తో చాలా నీట్ అండ్ క్లీన్ గా సాఫ్ట్ గా ఉంటుంది. మన ఇంట్లో వర్కింగ్ డేస్ కూడా 10 to 15 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ప్రాపర్ అండ్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ యూస్ చేయడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఫ్రీ టు కంఫర్ట్ గా యూస్ చేసుకోవచ్చు. చెద విషయానికి వస్తే 99% మనకి చెద పట్టది. 2 సైడ్ లామినేట్స్ 4 సైడ్ పీవీసీ ఎడ్జ్ బెండ్ రావడం వల్ల చెద వెళ్ళడానికి కూడా మనకి గ్యాప్ ఉండదు ఎక్కడ. మీ ఇంటికి కూడా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.